వెల్కమ్ టు అవర్ ఛానల్. డిసెంబర్ 18 ద్వాదశ రాశుల వారికి ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. మేషరాశి వారికి ధ్యానం మంచి రిలీఫ్ని ఇస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారాలు లేకుండా మీరు ఈరోజు ధనార్జన చేస్తారు. శ్రీమతి మీలో ఆటుపోట్ల స్వభావం ఉన్నా కానీ సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. కళ్ళు ఎప్పటికీ అబద్ధం చెప్పవు. మీ యొక్క భాగస్వామి కళ్ళు ఈరోజు మీతో ప్రత్యేకమైన విషయాన్ని చెప్పకనే చెప్తాయి. ఆఫీసులో ఎవరో ఈరోజు మిమ్మల్ని ఓ అందమైన దాంతో ఆశ్చర్యపరుస్తారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకువస్తారు, కానీ మీరు మీ యొక్క సొంత ప్రపంచానికి సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్లు ఉంటారు. వైవాహిక జీవిత విషయంలో చాలా అంశాలు ఈరోజు మీకు అద్భుతంగా ఉంటాయి. స్త్రీలను దెబ్బతీయకుండా మరియు గౌరవించడం ద్వారా కుటుంబ జీవితం ఎంత ఆనందదాయకంగా మారుతుంది. వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి ఆరోగ్యం చక్కగా ఉంటుంది. మీ నుంచి ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి, కానీ అతిగా ఖర్చు చేయడాన్ని మదుపు చేయండి. మీ విలువైన కాలాన్ని మీ పిల్లలతో గడపండి. అదే అత్యుత్తమ ఫీలింగ్ మార్గం. ఇది అపరిమితమైన ఆనందాలకు మూలం. మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయటపెట్టడం అవసరం లేదు. మీ ప్రేమ భాగస్వామి తాలూకు మో అద్భుతమైన కోణాన్ని మీరు ఈరోజు చూస్తారు. ఈరోజు కుటుంబంలో చిన్నవారితో మీరు మీ యొక్క ఖాళీ సమయాన్ని వారితో మాట్లాడడం ద్వారా సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీరు జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడానికి మర్చిపోతారు. దాంతో ఆమె లేదా అతను ఎంతో గొడవ పడతారు. వెండితో తయారు చేసిన గాజులు లేదా బ్రాస్లెట్లు ధరించడం మరియు మీ ప్రేమ జీవితం చిరస్నేహంగా చేయండి. మిథున రాశి జాతకులకు ఈ రోజున ఎన్నెన్నో మీ భుజస్కంధానాలపైన ఆధారపడి ఉంది. మీరు సరైన నిర్ణయం తీసుకోవడానికి మీ మనసు అతి స్పష్టంగా కూడా కనిపిస్తూ ఉంది. అనుభవం ఉన్నవారు సలహాలకు కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేనిచో మీరు నష్టాలను చవిచూస్తారు. పిల్లలు తమ విజయాలతో మిమ్మల్ని గర్వపడేలాగా తలెత్తుకునేలాగా చేస్తారు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగా ప్రేమిస్తున్నది మీరు ఈరోజు తెలుసుకుంటారు. పెద్ద వ్యాపారం ఒప్పందం చేసేందుకు మీ భావోద్వేగాలు అదుపులో ఉంచుకోండి. ముఖ్యం లేని పనులు, అవసరం లేని పనులు మళ్ళీ చేయటం వల్ల మీరు సమయాన్ని వృధా చేస్తారు. మీ భాగస్వామితో గడపడం ఎంత ముఖ్యమో ఈరోజు తెలుసుకుంటారు. ఆ భాగస్వామ్యం ఏదో తెలుసుకుంటారు. మంచి ఆర్థిక వ్యవస్థకు ఏనుగు యొక్క వెండి సంస్థాపన ఉంచండి. కర్కాటక రాశి జాతకులకు మీ అభిమాన కళ నెరవేరుతూ ఉంటుంది, కానీ ఉక్కిరిబిక్కిరి అయ్యే ఎక్సైట్మెంట్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలు దారితీస్తుంది. ఖర్చు పెరుగుతుంది. అలాగే ఆదాయం మీ బిల్లును కూడా జాగ్రత్త తీసుకుంటుంది. మీ జీవిత భాగస్వామితో చక్కగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండటంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కూడా కానవస్తుంది. మీ ప్రేమ కోరిక అనవసర డిమాండ్లు తలవొగ్గుతుంది. కొత్త క్లయింట్లతో చర్చలకు కూడా అద్భుతమైన రోజు. మీ యొక్క వ్యక్తిగత పరంగా కూడా మీకు ఎక్కువ మందిని కలుసుకోవటం, మీ కొరకు మీరు సమయాన్ని పొందలేకపోవడం వల్ల మీరు నిరాశకు గురి చేస్తారు. ఈరోజు మీ కొరకు మీకు కావాల్సినంత సమయం దొరుకుతుంది. మీ వైవాహిక జీవితం కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందులు పడుతుంది, కానీ మీ ఇద్దరు అన్ని సమస్యలు తెలివిగా పరిష్కరించుకోబోతూ ఉన్నారు. ఆవ నూనెలో మీ మొక్క యొక్క ప్రతిబింబం చూడండి. అదే ఆవాల నూనెలో పిండితో చేసిన తీపి వంటకాల భక్షలు తినిపించండి. ఇది ఆర్థిక వృద్ధికి దోహదపడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులకు నిరంతరం సమయస్ఫూర్తి, అర్థం చేసుకోవడంలో కూడినటువంటి ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది. దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేయాలి. మీ యొక్క తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టుల ప్లాన్ల గురించి చెప్పడానికి మంచి సమయము. మీ ప్రియమైన వారి సహకారం లేకపోతే మీరు ఖాళీ ప్రాజెక్టుల పథకాల్లో అమలుపరచడానికి ఇది మంచి రోజు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి, కానీ మీరు ఈరోజు సమయాన్ని వృధా చేస్తారు. దీని ఫలితంగా మీ మూడ్ పాడవుతుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమంటూ మొత్తుకుంటుంది. ఉత్తేజభరితమైనటువంటి ప్రేమ జీవితం కోసం పేద ప్రజలకు నలుపు రంగు దుస్తులను పంపిణీ చేయండి. కన్యారాశి జాతకులకు ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. ఈరోజు మీ యొక్క ఆరోగ్యం కూడా పూర్తిగా సహకరిస్తుంది. ఈరోజు మీరు రాత్రిలో ఆర్థిక లాభాలను పొందుతారు, ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. ఇంటి పని చాలా అలసటగా కలిగిస్తుంది. అదే మానసిక ఒత్తిడికి ప్రధాన కారణం అవుతుంది. ఆకాశం మరింత ప్రకాశవంతంగా, పూలు మరింత రంగులమయంగా, మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి మరింత మెరుస్తూ కనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రేమలో మునిగారని. మరి కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, కానీ అతిగా ఉండటం వల్ల మీ యొక్క చదువుల మీద ప్రభావం అవుతాయి. మీ చుట్టూ ఉన్నవారే మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలు సృష్టిస్తారు. దానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించండి. శివుడు, భైరవుడు, హనుమంతుని ఆరాధించడం ద్వారా ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని పొందండి. తులారాశి జాతకులకు సోషలైజింగ్ భయం మిమ్మల్ని బలహీనం చేస్తుంది. దీన్ని తొలగించడానికి ముందు మీరు ఆత్మగౌరవాన్ని పెంపొందించుకోండి. మీ డబ్బుని ఎక్కడ ఖర్చు అవుతున్నాయో తెలుసుకోండి, లేనిచో రానున్న రోజుల్లో మీకు ఇబ్బందులు తప్పవు. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ అవసరము. కొంతమందికి కొత్త రొమాన్స్ ఉద్ధరించలేవుగా ఉన్నాయి. ముఖ్యంగా అవి సంతోషకరమైన మూడ్లో ఉంచుతాయి. ఒక కొత్త వ్యాపారం వెంచర్ ప్రయత్నించి త్వరిత నిర్ణయాలు తీసుకోండి, ఎందుకంటే గ్రహ నక్షత్రాలు అంతా అనుకూలంగా ఉన్నాయి. మీరు ఏకకాలంగా ఉన్న పనిచేయడానికి భయపడవద్దు. ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులను కలుసుకునేందుకు ప్రయత్నించండి. మీ వైవాహిక జీవితం ఈరోజు పూర్తిగా వినోదం, ఆనందం, అల్లరమయం సాగుతుంది. కుటుంబంలో ఆనందం పెంచడానికి రావి చెట్టు మీద
కుంకుమను గుత్తులు వర్తించండి. మరి ఆ పసుపు దారంతో చెట్టుకు కట్టాలి. వృశ్చిక రాశి జాతకులు గ్రచల రీత్యా అనారోగ్యం నుంచి మీరు కోలుకునే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీ బిల్లులు తక్షణ ఖర్చులు గడిచిపోతాయి. మీరు పిల్లలతో లేదా మీకంటే తక్కువ అనుభవాలతో ఓర్పును ఉండాలి. మీరు బాగా ఇష్టమైన వారి నుంచి కాల్ రావటం మీకు ఇది మంచి ఎగ్జైటింగ్గా ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి కొంత వ్యతిరేకత కూడా మీకు ప్రశాంతత చాలా ముఖ్యము. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తి అవుతాయి. ఈరోజు మీ భాగస్వామితో మీ లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. వృత్తిపరమైన జీవితంలో విజయం కోసం శివలింగానికి పచ్చిపాలను అందించండి. ధనుసు రాశి జాతకులకు మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది. మీకు తెలిసిన వారి ద్వారా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఈరోజు మీరు ఇతరుల అవసరాలు తీర్చాల్సి ఉంటుంది. కానీ పిల్లలతో మరీ ఉదారంగా ఉంటే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఈరోజు మీ విలువైన కానుకలు, బహుమతులు వంటివి ఏమి చేసినా చేయకపోయినా రొమాన్స్ సఫర్ అవుతుంది. ప్రయాణం మీకు కొత్త ఆఫర్లు ఇస్తుంది. ఈరోజు మీరు మెదడుకు పొదును పెడతారు. చదరంగం గడి నుంచి వచ్చిన ఫజిల్ అయితే కొందరు కవిత లేదా భవిష్యత్తు ప్రణాళికలు చేపడతారు. ఈరోజు మీ ప్రాజెక్టుల ప్లాన్లో మీ జీవిత భాగస్వామి పాడు చేస్తుంది కాబట్టి ఓపికతో ఉండండి. ఆనందకరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండడానికి ఆహారంలో కుంకుమ పువ్వును మితంగా వినియోగించండి. మకర రాశి జాతకులకు సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. మీ ఇంటి గురించి మదుపు చేయడం లాభదాయకంగా ఉంటుంది. మీ యొక్క సోదరుని పరిస్థితులు మదుపు చేసుకోవడానికి సహకరించండి. అవసరమైన తగులను చోటునివ్వకండి. దానికి బదులు వాటికి సామరస్యంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి. మీ ఎవరి యొక్క రాత్రులు అవే ప్రవేశిస్తాయి. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండటానికి హై ప్రొఫైల్ తగినది. ఈ రాశిలో ఉన్న వివాహితులు వారి పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఖాళీ సమయంలో టీవీ చూడటం, ఫోన్లో కాలక్షేపం చేస్తారు. వైవాహిక జీవితం అంటే మొత్తం సర్దుబాట్లమేమని మీరు అనుకుంటున్నారు. అదే కనుక నిజమైతే పెళ్లి అనేది మీ జీవితంలో జరిగే అద్భుతమైన ఘటన తెలుసుకుంటారు. పరమశివుడికి లేదా రావి చెట్టు దగ్గర 2 లేదా 3 నిమ్మకాయలు ఉంచడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోండి. కుంభరాశి జాతకులకు అనవసరంగా మిమ్మల్ని మీరు తిట్టుకుంటే అది మీకు నిరాశ కలిగిస్తుంది. ఈరోజు మీకు అనేక ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబపు టెన్షన్లు ఏవి ఏకాగ్రత భంగం చేయనివ్వకండి. చెడు కాలం కూడా మీకు బోలెడు ఇస్తుంది నేర్చుకోవడానికి. సానుభూతులు ఈ సమయం వృధా కాకుండా జీవిత పాఠాలు నేర్చుకోండి. ప్రేమ ఎప్పుడు ఆత్మ ప్రకాశమే. దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు. మీ అభిప్రాయాలను కూడా గడుపుతున్న వారు చాలా కాలం నుంచి తర్వాత సమయం దొరుకుతుంది. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆవాల నూనెల ప్రతిబింబం చూడండి. మీనరాశి జాతకులకు మీరు ఏదో అసాధారణమైన పనిని చేయగలిగితే, మంచి ఆరోగ్యం పొందగలిగితే ఒక ప్రత్యేకమైన రోజుది. మీరు డబ్బును సంపాదించే కానీ చేతి వేళ్ళ నుంచి జారిపోకుండా జాగ్రత్తగా ఉండండి. సంతోషకరమైనటువంటి పనులు ఎన్నో చేస్తారు. ఇతరుల వ్యవహారాలు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ కలిగిస్తూ ఉంటుంది. పరమశివుని ప్రాయశ్చిత్తం అంగారకుడి యొక్క దుష్ట ప్రభావాల గురించి లాభాలను తీసుకొస్తుంది. ఎందుకంటే ఆనందకరమైన ప్రేమ జీవితం శివుని యొక్క మంత్రాలను గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.